అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆదికాండము 31వ అధ్యాయము 49-50 వచనాలు నేను మీ కొరకు చదివి వినిపించబోతున్నా. మనస్సు పెట్టి వినండి. ఆదికాండము 31వ అధ్యాయము 49-50 వచనాలు. అంతటా లాబాను, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండ్లి చేసుకొనినను, చూడుము, మన యొద్ద ఎవరునూ లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోసగాడైన లాబాను దేవుని బిడ్డ అయిన యాకోబుతో పలుకుతున్న మాటలు ఇవి. ఒక నీతిమంతుడు మాట్లాడాల్సిన మాటలు నీతి మాలిన వ్యక్తి అయిన లాబాను మాట్లాడుతున్నాడు. భక్తుడు మాత్రమే పలకగలిగే మాటలు భక్తిహీనుడు, అబద్ధికుడు, దొంగ, మోసగాడు అయిన లాబాను నోట మనం వింటున్నాం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దేవుని భయము బొత్తిగా లేని వ్యక్తి, దేవుని భయము భక్తి ఏమాత్రం లేని లాబాను నోట దేవుని మాట మనకి వినబడుతుంది. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవుడే మనకు సాక్షి అన్నాడంటే అర్థం ఉంది. కానీ దేవుడు భయము కానీ, భక్తి కానీ, దేవుడు అంటే విధేయత కానీ ఏమాత్రం లేకుండా డబ్బు కోసం, తన ప్రయోజనాల కోసం, తన స్వార్థం కొరకు ఎన్ని మాటలైనా మార్చగలిగే వ్యక్తి లాబాను. ఎంతకైనా దిగజార్చగలిగేవాడు. ఎంతమందినైనా ముంచేస్తాడు, ఎంతమందినైనా నాశనం చేస్తాడు తను బాగుండటం కోసం, తన ప్రయోజనాలు, తన స్వార్థం కొరకు. ఇట్లాంటి వ్యక్తి దేవుని ఊసు తెస్తున్నాడు. దేవుడు అంటే నమ్మకం లేనోడు దేవుడి పేరు ఎత్తితే అర్థం ఉంది. మరి అస్సలు దేవుడు అంటే విశ్వాసం లేని లాబాను నోట ఎందుకని దేవుని మాట వినబడుతుందంటే, లాబానుకి వ్యక్తిగతంగా దేవునితో అనుబంధం లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు. కానీ యాకోబును దేవుడు దీవించిన విధానాన్ని గమనించిన లాబాను దేవుడు ఉన్నాడని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నిజమైన దేవుడని, ఆయన చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, అన్నీ చూస్తూ వింటూ ఉన్న దేవుడు, అన్నీ గ్రహిస్తున్న దేవుడు, మామూలుగా ఉండడు. అన్నీ చూసి విని తీర్పు తీరుస్తాడు, భక్తిహీనులను దండిస్తాడు, శిక్షిస్తాడు. నీతిమంతులు, భక్తులైన వారికి ఏమో ప్రతిఫలం ఇస్తాడు, రివార్డ్ ఇస్తాడని లాబాను గుర్తుపట్టాడు. ఇంకా లాబానికి అర్థమైపోయింది ఏంటంటే, దేవుడు తన ప్రజలను దీవించ పూనుకున్నప్పుడు, తన భక్తులను ఆయన హెచ్చించాలనుకున్నప్పుడు భక్తిహీనుల ఆటలు సాగవు. నీతిమంతులను తొక్కేయాలని, దేవుని యందు భయభక్తులు కలవారిని నాశనం చేయాలని భక్తిహీనులు వేసే కుట్రలు, పన్నాగాలు అవి పారవని లాబాను అర్థం చేసుకున్నాడు. ఒక మనిషి సంకల్పిస్తే మరొక మనిషి ఆ సంకల్పాన్ని పాడు చేయొచ్చు కదండి, భంగపరచచ్చు. కానీ దేవుడే సంకల్పిస్తే, దేవుడే పూనుకుంటే, ఒక వ్యక్తిని దీవించాలని, తన భక్తులను హెచ్చించాలని, స్థిరపరచాలని, వర్ధిల్ల చేయాలని, బలపరచాలని జీవం కలిగిన దేవుడు పూనుకుంటే, కంకణం కట్టుకుంటే మనుషులు ఎవరైనా ఆపగలరా? ఎంతటి భక్తిహీనుడైనా, ఎంతటి నీచుడైనా, ఎంతటి దొంగ, మోసగాడు, అబద్ధికుడైనా, వాడు ఎన్ని కుట్రలు పనినా దీవిస్తున్న దేవుణ్ణి అడ్డగించగలడా? లేదు కదా. ఆ సత్యం ఈ లాబాను అనే నీచుడికి అర్థమైంది. యాకోబు దేవుడు నిజమైన దేవుడని, యాకోబుని దీవించింది దేవుడే అని లాబాను గుర్తుపట్టేశాడు. గుర్తుపట్టేసి తనను తాను తగ్గించుకొని దేవునికి భయపడుతూ అంటున్నాడు, యాకోబు, దేవుడు చూస్తున్నాడు, దేవుడే సాక్షి, జాగ్రత్త అంటున్నాడు. ఏం జరిగింది? ఈ భక్తిహీనుడు నోట దేవుని ప్రస్తావన ఎలా దేవుడు రప్పించాడంటే, జరిగిన సంఘటన మీతో పంచుకుంటా. దాదాపు అప్పటికి 20 ఏళ్ల క్రితం యాకోబు తన తండ్రి ఇంటి నుంచి అన్నకు భయపడి ప్రాణం అరచేతిలో పెట్టుకొని ఒంటరిగా కట్టుబట్టలతో తన మామ అయిన మేనమామ అయిన లాబాను ఇంటికి వచ్చాడు. అప్పట్లో యాకోబు పరిస్థితి చాలా దయనీయమైనది. తండ్రి ఇంటికి వెళ్ళలేడు, అన్న చంపేస్తాడేమో అని భయం. తండ్రి ఇంటికి వెళ్ళలేడు కాబట్టి, నేను తప్ప మరొక దిక్కు లేదు కాబట్టి, ఈ దిక్కు లేనోడిని, ఈ బలహీనుడిని, వయసులో చిన్నోడు కదా లాబాను కంటే, కాబట్టి లాబానుకున్నన్ని ఎదవ తెలివితేటలు, అంత అనుభవం కూడా యాకోబుకు లేదు. కాబట్టి అమాయకుడు, అమాయకత్వం ఉంది. తండ్రి ఇంటికి వెళ్ళలేడు, ఎవరికి చెప్పుకోలేడు, ఒంటరివాడు, తనకంటూ ఇక్కడ ఎవరు లేరు.
యాకోబుని మోసం చేసినా, ముంచేసినా, ఆడుకున్న యాకోబుతో ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని పిచ్చి కథలు పడ్డా యాకోబు తిరిగి తనను తాను కాపాడుకోలేడు. తనను మోసం చేస్తున్న వాళ్ళపైన ప్రతిదాడి చేయలేడు, ప్రతీకారం తీర్చుకోలేడు. మోసం చేస్తే మోసపోవాలి, అది యాకోబు దీన దశ. తిడితే తిట్లు తినాలి, తంతే తనులు తినాలి, తొక్కితే తొక్కించబడాలి, తరిమితే పారిపోవాలి. ఆడుకుంటే ఇతను అందరికీ నవ్వులాటగా మారిపోవాలి. తన తరపున మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ లేరు. యాకోబు తరపున ఒంటరివాడు. తన అన్న అతని ప్రాణం తీసేస్తున్నాడు, పగ పెంచుకున్నాడు, నన్ను మోసం చేశాడని చెప్పి ఏశావు రగిలిపోతున్నాడు. యాకోబు కనబడితే చంపుతాం అనుకుంటున్నాడు, కాబట్టి అక్కడికి వెళ్ళలేడు. ఇవన్నీ గమనించిన లాబాను ఇక ఈ బలహీనుడు, దిక్కులేనివాడు, దేశదిమ్మర్ లాంటి యాకోబుతో ఆడుకుందాం అనుకున్నాడు. యాకోబు శ్రమను, కష్టాన్ని, మంచితనాన్ని, అతనిలో ఉన్న సకల సద్గుణాలను ఇతను పిండుకుందాం అనుకున్నాడు, వాడుకుందాం అనుకున్నాడు, జుర్రుకుందాం అనుకున్నాడు. కానీ లాబానికి తెలియని విషయం ఏంటంటే 20 ఏళ్ల క్రితం యాకోబు ఒంటరిగా వచ్చాడు అనుకుంటున్నాడు కదా, కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే ఒంటరిగా లేడు. అబ్రహాము, ఇస్సాకుల దేవుడు యాకోబు వెంట వచ్చాడు అక్కడికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవం గల దేవుడు యాకోబుని విడిచిపెట్టల, యాకోబు వెంట వచ్చాడు అక్కడికి. దేవునితో అనుబంధం లేని ఈ లాబాను యాకోబును మాత్రమే చూస్తున్నాడు. యాకోబు సేవిస్తున్న దేవుణ్ణి ఇతను చూడలేడు కదండి. వీడి శరీర సంబంధి, లోక సంబంధి, లోకాశలు, శరీరచ్చలు, డబ్బు పిచ్చి, డబ్బు కొరకు అవతలని నాశనం చేయటం, వీడు బాగుపడడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు, ఎన్ని మోసాలైనా చేస్తాడు, ఎంతకైనా దిగజారిపోతాడు వీడు. పబ్లిక్లో అందరి ముందు మాత్రం వీడి పెద్ద మనిషి, నీతిమంతుడిలాగా కలరింగిస్తుంటాడు, కానీ పెద్ద దొంగ వీడు. సో ఎంత దరిద్రుడంటే యాకోబు దయనీయమైన స్థితిలో, మేనమామ కదా, తండ్రిలో అంటాడని చెప్పి దగ్గరికి వస్తే వీడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని యాకోబుని కుదిరిన కాడికి వాడుకొని, అతని యవనాన్ని, అతని బలాన్ని అంతా వాడేసుకొని, యాకోబు వలన లాభపడి, మేలు పొంది, ప్రయోజనాలు పొంది, ఏదో ఒక రోజుకి యాకోబు వలన మనకి ప్రయోజనం లేదు అనుకున్నాడు. యాకోబుని వట్టి చేతులతో తన తండ్రి ఇంటికి పంపించేద్దాం అనే కుట్రలు ఎన్నో పనేశాడు, బోల్డ్ అని ప్లాన్లు వేశాడు అన్నమాట. అయితే యాకోబు దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు యాకోబుని విడిచిపెట్టలా. ఆ మోసగాడి మోసాలు, ఆ అబద్ధికుడి అబద్ధాలు, ఆ నీతి మాలిన వ్యక్తి కుట్రలు, యాకోబుకు వ్యతిరేకంగా వాడు వేస్తున్న కుట్రలు ఒక్కటి కూడా నెరవేరకుండా ఎప్పటికప్పుడు ఒక షీల్డ్ లాగా, రక్షణ కవచంలాగా యాకోబుని దేవుడు కాపాడుతూ వచ్చాడు. లాబాను ఎన్ని కుట్రలు పనినా అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. యాకోబుని తొక్కడానికి, యాకోబుని దిగజార్చడానికి, అతను ఎదగకుండా, వర్ధిల్లకుండా ఆపడానికి ఎన్ని ప్లాన్లు వేసినా ఎప్పటికప్పుడు అవన్నీ ఫెయిల్ అయిపోతుంటే లాబానికి పిచ్చి పట్టింది. ఏం చేస్తే ఈ యాకోబు వర్ధిల్లకుండా నేను ఆపగలను? అతను ఎదగకుండా, వర్ధిల్లకుండా నేను ఎన్నో మోసాలు చేస్తున్నా, కానీ ఒక్కటి కూడా ఫలించదేంటి? ఏమైపోతున్నాయి నా ప్లాన్లన్నీ? నా కష్టం అంతా, నా తెలివి అంతా, నా అబద్ధాలు, నా మోసం. ఎందుకని యాకోబు తొక్కబడట్లేదు? యాకోబు అభివృద్ధి ఆగట్లేదు ఎందుకు? ఇతను తొక్కుదామనుకున్న కొలది యాకోబు అంతకంతకు ఎదుగుతున్నాడు. ఇతను యాకోబుని దిగజారుద్దాం అనుకున్న ప్రతిసారి యాకోబు ఇంకా పైకి వెళ్తున్నాడు. ఏంటి సంగతి అంటే, యాకోబుని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఆశీర్వదించడానికి పూనుకుంటే దాన్ని ఎవరు కూడా ఆపలేరు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, నేను తలుపులు తీస్తే ఎవడు మూయలేడు అంటాడు దేవుడు. ఆయనే తలుపులు మూసేస్తే ఇక దాన్ని ఎవరు తీయలేరు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, యాకోబుని దీవించిన దేవుడు మీతో ఉన్నాడా? ఆయన నాతో ఉన్నాడు, నా వెంట ఉన్నాడు. నా జీవితంలో లాభాను లాంటి దరిద్రులను, భ్రష్టులను ఎంతోమందిని నేను చూసా. బయటికి నా ముందేమో, నా ఎదుట చాలా ప్రేమగా మాట్లాడతారు, కానీ వారి అంతరంగము నిండా విషసర్పం లాంటి కంత్రి బుద్ధి. బయటికి మంచోళ్ళే, చాలా ప్రేమ ఉన్నట్టు నటిస్తారు, కానీ లోపట పగ, కోపం, ద్వేషం, నాశనం చేసేయాలి. స్టీవెన్ శాస్త్రి అనే దైవజనుడిని నాశనం చేసేయాలి, ఆయన పిల్లలను నాశనం చేయాలి, కుటుంబాన్ని నాశనం చేయాలి, పరిచర్య ఆగిపోవాలి అని కోరుకుంటూ నా ముందుకు వచ్చినప్పుడు మాత్రం తీయటి నవ్వులు, కపటపు ప్రేమ. అది కపటమని, నటనని, మోసమని నేను గుర్తుపట్టలేకపోయేవాడిని. కానీ నేను గుర్తుపట్టలేకపోయినా నేను సేవిస్తున్న నా దేవుడు నా వెంటున్నాడు కదా, ఆయనకు అన్నీ తెలుసు కదా. ఆయన
అన్ని రకాల కుట్రల నుంచి, వెన్నుపోటుల నుంచి, మోసాల నుండి, మోసగాళ్ళ నుండి, లాభాను లాంటి దరిద్రుల నుండి నన్ను కాపాడుతూ వచ్చాడు. నా కుటుంబాన్ని కాపాడుతూ వచ్చాడు, నా బిడ్డలను కాపాడుతూ వచ్చాడు, పరిచర్యను, సంఘాలను కాపాడుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ జీవితంలో జీవం గల దేవునికి ఫస్ట్ ప్లేస్ మీరు ఇస్తున్నారా? ఆయన మీతో ఉన్నాడా? మిమ్మల్ని కాపాడే దేవుడు మీతో ఉన్నాడా? మిమ్మల్ని దీవించే దేవుడు, మోసగాల నుండి, అబద్ధికుల నుండి, కపటస్తుల నుండి, కుట్రదారుల నుండి కాపాడే దేవుడు మీ లైఫ్లో లేకపోతే అందరూ మీతో ఆడుకుంటారు. అందరూ మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ప్లాన్లన్నీ ఫలిస్తాయి. అప్పుడు మీరు ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా మీకు బాధ కలుగుతుంటుంది. ప్రతి దశలోనూ, నా లైఫ్లో ప్రతి స్టేజ్లో, ప్రతి మలుపులోనూ ఎవడో ఒకడు శత్రువు అవుతున్నాడు. మాటల చేత కొందరు, చేతల చేత కొందరు, ఎదురుగా కొంతమంది, నాకు తెలియకుండా వెనకాల గూడుపుటాలు చేసి కొంతమంది, వెన్నుపోట్లు పొడిచి కొంతమంది నా అభివృద్ధిని ఆపుతున్నారు, నన్ను తొక్కుతున్నారు. నేను ఎదగలేకపోతున్నా, నేను పైకి వెళ్ళలేకపోతున్నా. కొంతమందికి పనిచేసే చోట ఉంటారు శత్రువులు. నేరుగా యుద్ధం చేయరు, ముందు మంచిగా మాట్లాడుతూ వెనకాల గోతులు చేస్తుంటారు. కొంతమందికి తోడబుట్టిన రూపంలో ఉంటారు శత్రువులు. వాళ్ళకంటే పెద్ద శత్రువు ఎవరు ఉండరు. ఇంకా చెప్పిన ఎవరు నమ్మరు. చాలా ప్రేమ గల వాళ్ళ నటించే తోడబుట్టిన వాళ్ళు ఉంటారు. తోడబుట్టిన వాళ్ళ రూపంలోనే వీళ్ళకి ప్రమాదం ఉంటుంది. కొంతమందికి బంధువుల రూపంలో, కొంతమందికి మరో రకంగా. శత్రువులు ఏ రూపంలో మనకి కీడు చేయాలనుకున్నా, మనం చూడలేని శత్రువులు, మనల్ని మనం కాపాడుకోలేని దీన దశలో జీవం గల దేవుడు మనల్ని కాపాడుతాడు, ఆయన మన జీవితంలో ఉంటే. యాకోబు తన తండ్రి ఇంటి నుండి పారిపోయి వచ్చిన కొత్తలో లాబాను చిన్న కుమార్తెను ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. ఆమె కొరకు 7 ఏళ్ళు కఠినమైన కొలువు చేశాడు. 7 ఏళ్ళు నువ్వు కష్టపడి నా కొరకు పని చేస్తే, నా గొర్రెలను మేపితే, నువ్వు ఇష్టపడ్డ నా చిన్న బిడ్డ అయిన రాహేలునిచ్చి నీకు పెళ్లి చేస్తా అని లాబాను యాకోబుకు మాట ఇచ్చాడు. కానీ లాబాను మాట మీద నిలబడే మనిషి కాదు కదా. అందరి ముందు మాట ఇస్తాడు, ఎవరికి తెలియకుండా మాట తప్పుతాడు. అందరి ఎదుట మంచోడు, నీతిమంతుడు అని వెనకాల వాడంత నీచుడు ఇంకొకడు ఉన్నాడు. కానీ అతను రక్త సంబంధి, మేనమామ. 7 ఏళ్ళు కఠినమైన కొలువు చేసిన తర్వాత ఈ లాబాను అనే మేనమామ యాకోబును మోసం చేసి లేయానిచ్చి పెళ్లి చేశాడు. అంటే రాహేలు యొక్క అక్కనిచ్చి పెళ్లి చేశాడు. ఆ విషయం యాకోబుకు అర్థమయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. అప్పుడు యాకోబు అంటాడు, నువ్వు నాకు మాట ఇచ్చింది ఏంటి మామ? 7 ఏళ్ళు కొలువు చేస్తే ఈ చిన్న బిడ్డ నుంచి పెళ్లి చేస్తానన్నావు కదా, మరి ఎందుకు నన్ను మోసం చేసి పెద్ద బిడ్డ నుంచి పెళ్లి చేసావంటే, పెద్ద అమ్మాయి పెళ్ళి అవ్వకుండా చిన్న అమ్మాయి పెళ్ళి ఎలా చేస్తాం అల్లుడు, నువ్వే చెప్పు, అది మా సాంప్రదాయం కాదు. కాబట్టి ముందు పెద్ద అమ్మాయి నుంచి పెళ్లి చేసేసా, ఏం పర్వాలేదు, ఇంకో 7 ఏళ్ళు కష్టపడి నాకు పని చేయి, నా చిన్న బిడ్డని ఇస్తా అన్నాడు. చూడండి ఎంత నీతి మాలిన వ్యక్తి వీడు. ఇప్పుడు ఎవరినో ఒకరిని పనికి పెట్టుకుంటే ఆ మొదటి 7 సంవత్సరాలు, తర్వాత 7 సంవత్సరాలకి జీతం ఇవ్వాలి కదా. కానీ ఉచితంగా లాబాను యాకోబు చేత పని చేయించుకుంటున్నాడు, తన కూతుర్లను ఎరగా చూపించి. ఒకవేళ యాకోబు పెళ్లి చేసుకోకపోతే అప్పుడు కూతుర్లకు పెళ్లి చేయడా? అప్పుడు కూడా చేయాల్సిందే కదా. కానీ ఒకవైపు ఏమో చక్కగా అమాయకుడైన యాకోబుకి ఇద్దరు బిడ్డలను పెళ్లి చేస్తున్నాడు, మరొకవైపు తన యవ్వనాన్ని, తన కష్టాన్ని దోచుకుంటున్నాడు, శ్రమ దోపిడీ చేస్తున్నాడు. దానికి తగ్గ ప్రతిఫలం కూడా ఇవ్వట్లా. యాకోబును మోసం చేశాడు. ఎవరి కొరకు 7 ఏళ్ళు కష్టపడ్డాడో ఆ రాహేలునిచ్చి పెళ్లి చేయకుండా ఆమె అక్కని లేయాని ఇచ్చాడు. రాహేలు కావాలంటే ఇంకో 7 ఏళ్ళు చేయమన్నాడు, సరే అని యాకోబు చేశాడు. అట్లా యాకోబుని నేను మోసం చేయొచ్చు అనుకున్నాడు. పైగా అది కూడా 7 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత సడన్గా తీసుకున్న కుట్రపూరితమైన నిర్ణయం కాదు ఇది. రేపు రాహేలుతో పెళ్ళి, లాస్ట్ మినిట్లో అక్కడి నుంచి పెళ్లి చేద్దామని అప్పటికప్పుడు తీసుకున్నది కాదు. ఈ దొంగ బుద్ధి కలిగిన మనుషులు ఉంటారు చూసారా, లాభాను లాంటి వాళ్ళు. వాళ్ళు ఏదైనా సరే ప్రీ ప్లాన్డ్గా బాగా ఆలోచించి ప్లాన్ చేసి వాళ్ళు అబద్ధాలు ఆడతారు. వాళ్ళతో ఉన్న వారి కుటుంబీకుల చేత అబద్ధాలు చెప్పిస్తారు. వీళ్ళు చెడిపోవటమే కాదు, భార్య చేత అబద్ధాలు చెప్పిస్తారు, పిల్లల చేత అబద్ధం చెప్పిస్తారు, వాళ్ళ ఇంట్లో ఉన్న పనుల చేత అబద్ధం చెప్పిస్తారు. లాభాను లాంటి దొంగలు, అబద్ధికులు, మోసగాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? మీరు ఎవరైనా చూసారా? నేనైతే చాలామందిని చూసా. వాళ్ళందరిలో లాభాను లాంటి వ్యక్తులు అందరూ వాళ్ళ లాభం చూసుకుంటారు, అందుకొరకు అబద్ధాలు ఆడతారు. అబద్ధం ఆడటం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అయిన దానికి కాని దానికి అబద్ధాలు ఆడతారు. సో
యాకోబుని మోసం చేద్దాం అనేది అప్పటికప్పుడు లాస్ట్ మినిట్లో తీసుకున్న డెసిషన్ కాదు అది. యాకోబు ఎప్పుడైతే దిక్కులేని వాడిలాగా మొదటిసారి లాబాను దగ్గరకు వచ్చాడో, లాబాను ఇంటి అడుగు పెట్టాడో, ఆ రోజే లాబాను చెడుగా ఆలోచించడం ప్రారంభించాడు. యాకోబు ఏడుస్తున్నాడు, మామా అని ఏడుస్తుంటే అతని దుఃఖాన్ని, అతని కన్నీళ్లను ఇతను మిస్యూజ్ చేసుకుందాం అప్పుడే ప్లాన్ చేసుకున్నాడు. ఈ చిన్న బిడ్డను ప్రేమించాను, ఆమెను ఇచ్చి పెళ్లి చేయి మామా అనగానే 7 ఏళ్ళు కొలువు చేస్తే నా చిన్న బిడ్డను ఇస్తానని కదా బయటికి అలా అంటున్నాడు, అంతరంగంలో లెక్కలు వేసుకుంటున్నాడు. 7 ఏళ్ళు అయిన తర్వాత చిన్న బిడ్డను ఇవ్వను, పెద్ద అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా అని 7 ఏళ్ల క్రితము నుండే వాడు కుట్రలు పన్నుతున్నాడు, దొంగ బుద్ధితో ఆలోచిస్తున్నాడు. సో it was not a sudden or accidental betrayal. It was a very well planned and schemed betrayal about Jacob. సో అప్పటికప్పుడు చేసిన మోసము దగా కాదండి అది. లాబాను నేను వీడిని మోసం చేయొచ్చు, వెన్నుపోటు పడవచ్చు అని తన ప్లాన్లు తాను వేసుకుంటుంటే దేవుడు ఆయన ఏం చేయాలో చేస్తూ వచ్చాడు ప్యారలల్గా. లాబాను ఎన్నిసార్లు మోసం చేసినా యాకోబు నష్టపోకుండా, వీధిన పడకుండా, యాకోబు దెబ్బతినకుండా అండగా రక్షణ కవచంలాగా దేవుడు ఉండి యాకోబుని అంతకంతకు దీవించడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవం గల దేవుడు యాకోబుతో ఉండి దీవించాడు. ఇవన్నీ చూస్తుంటే ఈ లాబానికి పిచ్చి పడుతుంది, జుట్టు పీక్కుంటున్నాడు. నేను స్కెచ్ చేస్తే, నేను అబద్ధం ఆడితే, నేను మోసం చేస్తే, వెన్నుపోటు పొడిస్తే, వెనక గోతులు తవ్వితే ఎవడైనా దెబ్బతింటాడు. కానీ యాకోబు ఏంటి, నేను ఎన్నిసార్లు మోసం చేసినా ఆ తర్వాత చూస్తే ఇంకా బాగుపడుతున్నాడు, ఇంకా వర్ధిల్లుతున్నాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇంపాసిబుల్ కదా, అర్థం కావట్లా. నేను మోసం చేసినప్పుడల్లా ఇంకొంచెం దెబ్బతినాలి. కానీ విచిత్రం ఏంటంటే నేను వీడిని నాశనం చేద్దాం అనుకున్న ప్రతిసారి, వీడు ఎదగకుండా ఆపుదాం అనుకున్న ప్రతిసారి వీడు మునుపటి కంటే మరింత మెరుగ్గా బ్రతుకుతున్నాడు, ఇంకాస్త పైకి వెళ్తున్నాడు. ఏం జరుగుతుందో వీడికి అర్థం కావట్లా. చాలాసార్లు లాబాను అనుకుని ఉంటాడు, వాడి టైం అలా కలిసి వస్తుంది, వాడికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి, గాలి వాడికి అనుకూలంగా వేస్తుంది అంతే. వాడి అదృష్టం బైలక్ యాకోబుకి అలా కలిసి వస్తుంది. నేను వాడు ముంచుదాం అనుకున్నప్పుడల్లా ఏదో రకంగా వాడికి కలిసి వస్తుంది, వాడి పైకి వెళ్తున్నాడు అని అనుకున్నాడు. కానీ ఒక టైం వచ్చేసరికి లాబానికి అర్థమైంది, ఇది బైలక్న దీవించబడటం కాదు, అదృష్టం కలిసి రావటం కాదు, టైం అనుకూలించటం కాదు, కాలం కలిసి రావటం కాదు. అబ్రహాము ఇస్సాకుల దేవుడు యాకోబు వెంట ఉండి నేను మోసం చేద్దాం అనుకుని ఏం చేసినా వాడు మోసపోకుండా, నష్టపోకుండా, దెబ్బతినకుండా దేవుడు యాకోబుని కాపాడాడు, దేవుడు యాకోబుని దీవించాడు అనేది ఈ లాబానుగాడి పిచ్చి తలకాయకి అర్థమైంది. లాబాను యాకోబుకి ఇవ్వాల్సిన జీతాన్ని ఎన్నోసార్లు మార్చాడట. ఎందుకు మార్చాడు తెలుసా? మార్చి ఇస్తూ ఉన్నాడు జీతాన్ని. ఎందుకంటే యాకోబుని ఎతగకుండా ఆపడానికి. ఎట్లా ఆపాడంట? లాబాను యొక్క గొర్రెల్ని మేపుతున్నాడు యాకోబు. ఒకసారి వచ్చి అంటాడు లాబాను, అల్లుడు ఇవన్నీ నల్ల గొర్రెలు కదా, వీటికి గనక తెల్ల గొర్రె పిల్లలు పుడితే అవన్నీ నీయే అన్నాడంట. విచిత్రంగా అన్ని తెల్ల గొర్రెలే పుట్టాయి. ఎలా సాధ్యం అండి? నల్ల గొర్రెలకి తెల్ల పిల్లలు ఎలా పుడతాయి? కానీ పుట్టాయి. ఈసారి వచ్చేసి అమ్మో లాభం లేదని చెప్పి తెల్ల గొర్రెలకి నల్ల పిల్లలు పుడితే అవన్నీ నీ జీతం అన్నాడు. అట్లా కొన్నిసార్లు పొడలు గలవ అంటాడు, కొన్నిసార్లు మచ్చల గలవ అంటాడు, కొన్నిసార్లు మరొక కారణం చెప్తాడు. లాబాను ఎన్నిసార్లు జీతం మారిస్తే అన్నిసార్లు యాకోబుకు అనుకూలంగా గొర్రెలు పిల్లలు కనేలాగా దేవుడు చేశాడంట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్తా, దేవుని మాటల్లో చూడండి ఒకసారి. ఆదికాండము 31వ అధ్యాయంలో 38వ వచనంలో యాకోబు లాబానుతో పలుకుతున్న మాటలు ఇవి. ఆదికాండం 31, 38. బైబిల్ ఉంటే మీరు తెరవండి, మీ బైబిల్. నేను చదువుతున్నప్పుడు మీరు కూడా బైబిల్ చూడండి, ధ్యానించండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఆదికాండము 31వ అధ్యాయము 41వ వచనం నేను మీ కొరకు చదివి వినిపిస్తా, మనసు పెట్టి వినండి. ఇవి యాకోబు లాబానుతో పలుకుతున్న మాటలు. యాకోబు అంటున్నాడు, ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటేని నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మారులు మార్చితివి. అబ్బా ఎంత బాధేస్తుంది కదా. 20 ఏండ్లు ఉన్నాడంట ఆ ఇంట్లో, 10 సార్లు జీతం మార్చాడంట.
ఎవరైనా అన్నిసార్లు మారుస్తారా? ఏంటంటే ఎన్నిసార్లు జీతం మార్చినా యాకోబుని తొక్కుదామని, ఆపుదామని, ఎదగకుండా ఆపుదామని, వర్ధిల్లకుండా ఆపుదామని, యాకోబు అభివృద్ధిని చూసి తట్టుకోలేక వీడు నాకంటే బలవంతుడైపోతాడేమో, నాకంటే ఎదిగిపోతాడేమో అని భయపడి ఈ లాబాను పదే పదే మాట మార్చి, పదే పదే జీతం మార్చి, మాట మీద నిలబడకుండా అబద్ధాలాడి మోసం చేసి ఎన్నిసార్లు జీతం మార్చినా దేవుడేమో యాకోబుని ఆశీర్వదిస్తున్నాడు. చూడండి, నీ మంద నిమిత్తం 6 ఏళ్ళు నీ కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మారులు మార్చితివి. వీడు ఎన్నిసార్లు మార్చినా యాకోబు మాత్రం ఆగట్లా, అంతకంతకు వర్ధిల్లుతున్నాడు, అంతకంతకు అభివృద్ధి చెందుతున్నాడు. అతని ఆస్తి పెరుగుతుంది, అతని బలం పెరుగుతుంది. ఏంటి సంగతి? 42వ వచనంలో యాకోబు అంటున్నాడు, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు జీతం మార్చినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని పిచ్చి వేషాలు వేసినా, ఎన్ని కుట్రలు పన్నినా, నా తండ్రి దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. జీతం ఇచ్చే ఉద్దేశం ఇతనికి లేదు, కానీ జీతం ఇస్తాడు అంటున్నాడు. ఇస్తున్నట్టే ఇస్తున్నాడు, మళ్ళీ జీతం మారుస్తున్నాడు. తెల్లపిల్లలు పుడితే నీకనగానే అన్ని తెల్లపిల్లలు పుట్టాయి, నల్ల పిల్లలు పుడితే నీ జీతం అంటే అన్ని నల్ల పిల్లలు పుట్టాయి. ఇది ఎట్లా సాధ్యమైందంటే యాకోబుకు అనుకూలంగా గొర్రెలు పిల్లల్ని కనేలా దేవుడు చేశాడు. ఎట్లా అంటే బైబిల్లో రాసి ఉంటుంది చూడండి. యాకోబు తన భార్యలిద్దరితో అంటున్నాడు, లేయాతో రాహేలుతో అంటున్నాడు. ఆదికాండం 31వ అధ్యాయము 6వ వచనం నుండి నేను చదువుతున్నాను. 5, 6 వచనాలు. మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావశక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసే ఉన్నది. యాకోబు అంటున్నాడు భార్యలతో, నా శక్తి అంతటితో కొలువు చేసి పెట్టాను మీ నాన్నకి. అయినా 20 ఏళ్ల తర్వాత అతని చూపు నా పట్ల మంచిగా లేదు, విషపు చూపు చూస్తున్నాడు. ఈ మధ్య కుళ్ళుతో చూస్తున్నాడు, అసూయతో చూస్తున్నాడు. చూపులో తేడా కనబడుతుంది. ఆ చూపులో కోపము, పగ, ద్వేషం ఉన్నాయి. ఏంటంటే 20 ఏండ్లుగా వీడికి జీతం మార్చి మార్చి నేను ఏమి మార్చినా, ఎన్నిసార్లు జీతం మార్చినా, నేను మార్చిన ప్రతిసారి వీడికి అనుకూలంగానే గొర్రెపిల్లలు పుడుతున్నాయి. కాబట్టి లాబాను అంతకంతకు బలహీనుడైపోయాడు, నీరసించిపోయాడు. యాకోబేమో ఇంకా బలవంతుడైపోయాడు. ఏం చేసినా వీడిని నేను తొక్కలేను, ఏం చేసినా, ఎన్ని అబద్ధాలు, మోసాలు, ఎన్ని కుట్రలు పనినా నేను యాకోబు అభివృద్ధిని ఆపలేనని గుర్తుపట్టాక లాబాను యాకోబుని ద్వేషించడం ప్రారంభించాడంట. యాకోబు పట్ల విషపు చూపు నిలిపాడట. నీ తండ్రి కటాక్షము నిన్న మొన్నటిలా ఉన్నట్లు నా మీద ఇప్పుడు లేదంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, నా శక్తి అంతటితో కొలువు చేశానని మీకు తెలుసు. ఎవడైనా ఇంత కష్టపడి సిన్సియర్గా సేవ చేస్తుంటే, కొలువు చేస్తుంటే మెచ్చుకొని రివార్డ్ ఇస్తారు. కానీ వీడు దొంగ కదా, వీడు వెధవ కదా. కాబట్టి నీతిగా, న్యాయంగా తనకి చాకిరీ చేస్తున్న యాకోబుని మోసం చేశాడంట 10 సార్లు. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చాను, అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబు జీతము మార్చబడ్డప్పుడల్లా యాకోబు దెబ్బతిని ఉండుంటే ఎప్పుడో బిచ్చగాడైపోయేవాడు, ఎప్పుడో వీధిని పడేవాడు. కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఎన్నిసార్లు జీతం మార్చినా దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నయు పొడలు గల పిల్లలను ఈనెను. చారులు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నయు చారులు గల పిల్లలను ఈనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబు ఎంత అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు కదా. ఆ రోజు తన భార్యలతో పంచుకున్న సాక్ష్యం ఈరోజు మనందరికీ అందింది, దేవుడు అందించాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. లాబానేమో యాకోబుని బలహీనపరుద్దామని చెప్పి 10 సార్లు జీతం మార్చాడంట. జీతం మారిస్తే వాడు బలహీనమైపోతాడని. కానీ విచిత్రం ఏంటంటే ఎన్నిసార్లు జీతం మార్చినా యాకోబుకు అనుకూలంగా గొర్రెలు పిల్లలను ఈనేలాగా దేవుడు చేసి యాకోబుని బలవంతుడిగా మార్చేశాడు. యాకోబు కష్టపడ్డందుకు కాదు, లాబాను తెలివి లేనోడు అయినందుకు కాదు,
లాబాను ఎంత తెలివైనడైనా ఎన్ని పిచ్చి వేషాలు వేసినా దేవుని అనంత జ్ఞానం ముందు వీడి చిల్లర తెలివితేటలు పని చేయలే కదండి. లాబాను శక్తిమంతుడే, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు యాకోబు వెంట ఉన్నాడు. యాకోబు దేవుని గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి దేవుడు కాపాడాడు. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాను అని అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరికైనా దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వనప్పుడు మనం తీసుకోలేము. దేవుడు ఇవ్వనప్పుడు ఎవరు మనకిచ్చినా అది మనకు అందదు. మనం ఎవరిని ఇచ్చినప్పుడు తెచ్చుకున్నా లేదా మనమే తెచ్చుకున్నా మనం కష్టపడ్డా ఆ కష్టం నిలబడదు. మన తెలివి పనికి రాకుండా పోతుంది. చాలామంది తెలివైన వాళ్ళు, చాలామంది కష్టపడేవాళ్ళు మా తెలివికి కష్టానికి తగ్గ ప్రతిఫలం లేదని బాధపడుతూ ఉంటారు. గమనించండి. యాకోబు తెలివైన వాడైనందుకు కష్టపడ్డందుకు వర్ధిల్లలా. లాబాను రూపంలో పెద్ద శత్రువు ఉన్నాడు. తండ్రి ఇంటికి వెళ్ళలేని దయనీయమైన పరిస్థితి. లాబాను దగ్గర ఉన్నా నాశనం అయిపోతాడు, తండ్రి ఇంటికి వెళ్ళా నాశనం అయిపోతాడు. అతనికి భవిష్యత్తు లేదు. గందరగోళం, అయోమయం, భయం, ఎటు చూసిన అభద్రత, ఎటు చూసిన ప్రమాదమే. అలాంటి దయనీయమైన స్థితిలో జీవంగల దేవుడు యాకోబుని దీవించాడంట, అంతకంతకు దీవించాడు. లాబాను యాకోబుని బలహీనపరుద్దాం అనుకుంటే దేవుడు ఏం చేశాడు? అతని పశువులన్నిటి తీసి యాకోబుకి ఇచ్చాడు. అంటే యాకోబుని బలపరిచాడు, లాబానుని బలహీనపరిచాడు దేవుడు. ఇంకా చూడండి 31వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం. మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ళు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. ప్రైస్తున్నాడు. హల్లెలూయా. యాకోబు జీతం మార్చినప్పుడల్లా, అంటే ఈసారి మచ్చలు గల పిల్లలు పుడితే ఆ మచ్చలు గల పిల్లలన్నీ నీ జీతం అని లాబాను అన్నాడు అనుకోండి యాకోబుతో. అప్పుడు ఏం జరిగిందట? దేవుడు స్వప్నమందు చూపించాడు యాకోబుకి. చాలా గొర్రెలు ఉంటాయి కదా, తెల్ల గొర్రెలు, నల్ల గొర్రెలు, మచ్చలు గల గొర్రెలు ఉంటాయి. ఈసారి మచ్చలు గల పిల్లలు నీ జీతం అని చెప్పినప్పుడు మచ్చలు గల పొట్టేళ్ళు మాత్రమే ఆ ఆడగొర్రెలతో క్రాస్ అయ్యేలాగా దేవుడు చేశాడు. ఇది దేవుడు చేసే అద్భుతం అండి. మనుషులు దేవుడిచ్చే ఆశీర్వాదాలను ఎప్పటికీ డబ్బుతో కొనలేరు, రీక్రియేట్ చేయలేరు. దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన ఆశీర్వాదాలను మనం ఎక్కడ డబ్బు పెట్టి కొనలేము. మనుషులు ఇవ్వలేరు, మనం కష్టపడి తెచ్చుకోలేము కదా. దేవుడు యాకోబుకి ఇచ్చాడు ఆ ఆశీర్వాదాన్ని. మందల చూలు కట్టు కాలమున నేను స్వప్నమందు కనులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేలు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. యాకోబు ఈసారి జీతం మార్చి మచ్చలు గల పిల్లలు పుడితే నీ జీతం అన్నాను. లాస్ట్ టైం అన్నీ మచ్చలు గల పిల్లలు పుట్టాయి కాబట్టి గొర్రెలని నీవైపోయినాయి. కాబట్టి ఈసారి మచ్చలు లేనివి పుడితే నీ జీతం అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడట? మచ్చలు లేని గొర్రెలు ఈ ఆడు గొర్రెలను క్రాస్ చేసేలా చేశాడంట. కాబట్టి అప్పుడు మళ్ళీ మచ్చలు లేని పిల్లలే పుట్టాయంట. లాబాను తెలివైనోడే, దొంగ తెలివితేటలు అతి తెలివి గలవాడే, కానీ దేవుని జ్ఞానం ముందు వీడి జ్ఞానం ఎందుకు పనికి రాకుండా పోయింది. లాబానికి పిచ్చి పడుతుంది. నేను స్కెచ్ చేస్తే నేను గొయ్యి తవ్వితే ఎవడైనా పడాల్సిందే కదా, కానీ యాకోబు దగ్గర నా పిచ్చి తెలివితేటలు ఏమి పారట్లేదు ఏంటి, పని చేయట్లేదు ఏంటి అని సర్లే వాడికి కాలం కలిసి వస్తుంది అనుకున్నాడు. బైలక్క అనుకున్నాడు. వాడికి అదృష్టం కలిసి వస్తుంది ప్రతిసారి, అన్నీ వాడికి అనుకూలంగా అనుకోకుండా యాక్సిడెంటల్గా అవుతున్నాయి అనుకుంటున్నాడు. కానీ తర్వాత లాబానికి అర్థమైంది, బాబోయ్ యాకోబు దేవుడు మామూలు దేవుడు కాదు, అసలు ఆయనే దేవుడు. 10 మంది దేవుళ్ళు ఉంటే ఈ దేవుడు గొప్ప, ఈ దేవుడు తక్కువ అనొచ్చు, కానీ అక్కడ ఉన్నదే ఒక దేవుడు. ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఆ దేవుడు యాకోబు వెంట ఉన్నాడని భయపడటం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుడు యాకోబుతో మాట్లాడాడు. మాట్లాడి యాకోబు అని పిలిస్తే ప్రభువా చిత్తం అన్నాడంట. 12వ వచనం చూడండి. నీ కన్నులెత్తు చూడము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును నేను చూచి తిని అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా మనకి కీడు చేయాలనుకుంటే మనకి తెలియకుండా మనం అమాయకంగా వాళ్ళు నమ్మేమండి, ప్రేమించామండి, వాళ్ళని మన ఇంటికి రానిస్తున్నాం, మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, కానీ వాళ్ళ అంతరంగంలో మన పట్ల నీచమైన స్వభావం ఉందండి. మన మీద అసూయ పెంచుకున్నారు, కుళ్ళు పెంచుకున్నారు, మనల్ని నాశనం చేయాలనుకుంటున్నారు. బయటికి నవ్వుతున్నారు, బయటికి ప్రేమిస్తున్నారు, తేనె లాంటి మాటలు మాట్లాడుతున్నారు, లోపట కత్తులు ఉన్నాయి గుండెల్లో. మన మీద పగ, అసూయ, ద్వేషం ఉంది, మనకేం తెలియదు. అప్పుడు ఎట్లా మన పరిస్థితి ఏంటి? మన పిల్లల పరిస్థితి ఏంటి?
దేవుడు మన వెంట ఉంటే, మనం దేవునికి భయపడితే, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇస్తే, ఆయన మహిమ కొరకు బ్రతికితే, ఆయన చిత్తమంతా మనం జరిగిస్తే, ఆయన ఏం చేస్తాడంటే లాభాను లాంటి దుర్మార్గుల కుట్రల నుండి దేవుడు మనల్ని కాపాడతాడు. ఎవరు ఏ రూపంలో ఎన్నిసార్లు మనకి ద్రోహం చేయాలనుకున్నా ఆ ద్రోహము వాళ్ళ నెత్తి మీదకి వెళ్ళేలాగా, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళేలాగా, వాళ్ళ పిల్లల మీదకి వెళ్ళేలాగా దేవుడు అటు డైవర్ట్ చేస్తాడనమాట. తన ప్రజలను మాత్రం ఆయన సురక్షితంగా కాపాడుతాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు జీవితంలో దేవుని హస్తము, దేవుని సన్నిధి యాకోబుని ఎలా కాపాడిందో, దేవుడు ఎలా కాపాడి దీవించాడో అవన్నీ నా లైఫ్లో నేను అనుభవించా. దేవుడే గనక నన్ను కాపాడకపోతే, దేవుడే గనక నన్ను దీవించకపోతే, నన్ను ఆదరించకపోతే, నా పిల్లలను, నా కుటుంబాన్ని, పరిచర్యను దీవించకపోతే ఎన్నడో నేను నాశనం అయిపోయేవాడిని. ఇంకా బాగా చెప్పాలంటే ఎన్నడో కుట్రదారులు, కపటస్తులు, అందరూ మంచోళ్ళే, బయటికి అందరూ తీగనే మాట్లాడతారు. కానీ ద్రోహం జరిగాక, వెన్నుపోటు పొడవబడ్డాక, నష్టం జరిగాక వెనక్కి తిరిగి చూస్తే ఆ నష్టం చేసినోడు, ఆ వెన్నుపోటు పొడుచునోడు, ఆ గొయ్యిదోనోడు ఎవడో బయటోడు కాదు, పరాయోడు కాదు, పరిచయం లేనోడు కాదు, తెలిసినోడే, దగ్గరోడే, మనం నమ్మినోడే, నమ్మి దగ్గరికి రానిచ్చినోడే, ప్రేమగా తీయగా మాట్లాడినోడే. కొన్నిసార్లు సంఘంలోని విశ్వాసులు అవుతారు. ఎంతోమంది విశ్వాసులు, లాభాను లాంటి విశ్వాసులు కపటస్తులు, నటన, మోసం. బయటికేమో అన్న అన్న అంటారు, పాస్టర్ గారు అంటారు, మా తండ్రిలాగా అంటారు, లోపల పగద్వేషం పెంచుకుంటారు. టైం కొరకు ఎదురు చూస్తున్నారు చావు దెబ్బ కొట్టడానికి. ఏంటి వాళ్ళకి స్టీవెన్ బ్రదర్ చేసిన ద్రోహం అంటే ఈ వాక్యాన్ని ఉన్నదొన్నట్టు బోధించటమే. సత్యవాక్యం ఉన్నదొన్నట్టు బోధిస్తే, నేను బోధిస్తున్న ఈ వాక్య సారాంశము వారిలో ఉన్న పాపపు స్వభావాన్ని ఖండిస్తుంది. వాళ్ళ దుర్మార్గపు జీవితాన్ని, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుందో చూసారా, దాన్ని ఎత్తు చూపుతుంది నా బోధ, నా సందేశం, నా మాటలు, నా వాక్యం. అప్పుడు బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడు? స్టీవెన్ బ్రదర్ చెప్పింది నిజమే కదా, ఇది వాక్యంలో ఉన్నదే కదా అని తన బుద్ధిని మార్చుకుంటాడు, బ్రతుకుని మార్చుకుంటాడు. కానీ నీతి మాలిన వ్యక్తులు, సాతాను సంబంధులు ఉంటారు. అలాంటి వాళ్ళు మారకపోగా, వారి పాపాలను దేవుని వాక్యం ద్వారా ఎత్తి చూపినప్పుడు మారకపోగా నా మీద కోపం పెంచుకుంటారు, ద్వేషం పెంచుకుంటారు. నేరుగా ఆ ద్వేషాన్ని నా ముందుకు అక్కరు, ఎదురు చూస్తుంటారు. బయటికి నవ్వుతూ వెనకాల చావు దెబ్బ కొట్టడానికి ఎదురు చూస్తుంటారు. మౌనంగా టైం కొరకు ఎదురు చూస్తుంటారు. స్టీవెన్ బ్రదర్ని దెబ్బ కొట్టాలి, ఆయన కుటుంబం నాశనం అవ్వాలి, సంఘం నాశనం అవ్వాలని. విచిత్రం ఏంటో తెలుసా? ఇవన్నీ నాకు తెలియదు కదా. నన్ను నేను కాపాడుకోలేని బలహీనమైన స్థితిలో, దిక్కు తోచని స్థితిలో నేను నమ్మిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నాకు 17.5 సంవత్సరాల వయసున్నప్పటి నుండి ఎవరిని నేను సేవిస్తున్నానో, ఎవరు సేవ చేస్తున్నానో, గత 28 సంవత్సరాలకు పైగా ఆ జీవంగల దేవుడు ఈ కపటస్తులందరి నాటకాల నుండి, మోసాల నుండి, అబద్ధాల నుండి, కుట్రల నుండి నన్ను కాపాడాడు. ఆయనే గనక కాపాడకపోతే నన్ను నేను కాపాడుకోలేను. దేవుని మహాకృప, దేవుడు నన్ను కాపాడి దీవించాడు. కుట్ర పూనిన వాళ్ళందరినీ దేవుడు తొక్కాడు, మామూలుగా తొక్కల, చావు దెబ్బ కొట్టాడు. ఒకరిని కాదండి, ఎంతోమందిని. యాకోబు జీవితంలో అయినా లాభాన్ అనే ఒకడున్నాడు. ఎందుకంటే లాభాన్ ఒక ప్లేస్ ఉన్నాడు కాబట్టి. అనేక ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నా, సంఘస్థులు కావచ్చు, సొంత వాళ్ళు, దగ్గర వాళ్ళు, రక్త సంబంధికులు కావచ్చు, అనేక మంది లాభానులు నా జీవితంలో ఉన్నప్పటికీ ఎవ్వరూ ఏమీ పీక లేకుండా దేవుడు అందరినీ పీకడి పట్టుకొని మనల్ని మనం కాపాడుకోలేము. మన తెలివి పనికిరాదు, మన బలం పనికిరాదు, మన కష్టం పనికిరాదు. జీవంగల దేవుడు మన వెంట ఉంటే ఆయన మనల్ని కాపాడుతాడు, దీవిస్తాడు, ఆదరిస్తాడు, మన పిల్లల్ని హెచ్చిస్తాడు, మన కుటుంబాన్ని దీవిస్తాడు. అందుకే దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి, దేవునికి భయపడండి, దేవుని కొరకు బతకండి, మనుషులకు భయపడకండి, మనుషులకు దాసులుగా బతకండి. వాళ్ళు వెళ్ళిపోతారేమో, వీళ్ళు వదిలేస్తారేమో అని బంధువుల గురించి, ఎవరి గురించి వరి అవ్వకండి. దేవుడు ఉంటే చాలు అనుకోండి. దేవుడే మీ లైఫ్లో ఎవరెవరు ఉండాలో వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ దగ్గర పడేస్తాడు. ఎవరైనా మీ లైఫ్లో ఉండకూడదని దేవుడు సంకల్పిస్తే ఆయనే కొంతమందిని తీసేస్తాడు. ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును అనే దేవుని వాక్యంలో దేవుడు రాయించాడు. మీరెంత ప్రేమించినా, నేనెంత ప్రేమించినా మన జీవితాల్లో నుండి కొంతమంది అసూయ చేత, కపటం చేత, మన అభివృద్ధిని చూసి ఓర్వలేక, మన పతనాన్ని కోరుతూ కొంతమంది వెళ్ళిపోతారు. ప్రాబ్లం మన దగ్గర ఉన్నందుకు కాదు, వాళ్ళు చెడ్డవాళ్ళు అయినందుకు, దుష్ట స్వభావం ఉన్నందుకు. ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోను అన్నట్టు కొంతమంది వెళ్ళిపోతారు. పోనివ్వండి. కొంతమందిని దేవుడు తీసుకొచ్చి మీ జీవితంలో ఉంచుతాడు. మీరు వద్దనుకున్న దేవుడు తెస్తాడు.
అందుకే దేవునికి అవకాశం ఇవ్వండి. సో దేవుడు అంటున్నాడు, లాబాను నీకు చేయుచున్నది యావత్తును నేను చూసా అంటున్నాడు దేవుడు. యాకోబు చూడలేకపోయాడు, దేవుడు చూశాడు. లాబాను తొక్కాడు, యాకోబుని ఆశీర్వదించాడు. ఆఖరికి ఒకరోజు యాకోబుకు అర్థమైపోయింది, 20 ఏండ్లుగా నేను వర్ధిల్లుతున్నా, దీవించబడుతున్నా, నా అభివృద్ధికి అడ్డు అదుపు లేదు. లాబాను ఎంత అబద్ధాలాడినా, ఎన్ని అబద్ధాలాడినా, ఎంత మోసం చేసినా నేను అంతకంతకు దీవించబడుతున్నా. లాబాను బలహీనుడవుతున్నా, నేను దీవించబడుతున్నా. ఇది చూసిక యాకోబుని తొక్కదామంటే అబద్ధాలు మోసాలు ఏం పనిచేయట్లేదు అని ఇక ద్వేషం పెంచుకున్నాడు. యాకోబుని లేపేద్దాం అనుకుంటున్నాడు. అతని కొడుకులు కూడా యాకోబుని కోపంగా చూస్తున్నారు, తేడాగా మాట్లాడుకుంటున్నారంట. చూడండి యాకోబు గురించి లాబాను కుమారులు ఏమనుకుంటున్నారో. ఆదికాండం 31 మొదటి వచనం. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. చూసారా, మా నాన్న కలిగినది యావత్తు యాకోబు తీసేసుకున్నాడు. లాబాను అతని కుమారులు అందరూ ముఖాలు మార్చుకుంటున్నారు, కోపంగా గుర్రుమని చూస్తున్నారు. యాకోబుకు అర్థమైపోయింది. పైగా నిందలు వేస్తున్నారు. చూడండి, నీచులందరూ నీచంగానే మాట్లాడతారు. ఇలాగే ఎవడైనా కష్టపడి వాడి తెలివితేటలతోనో దేవుని మీద ఆధారపడో మొత్తానికి న్యాయంగా ధర్మంగా దీవించబడితే వాడి అభివృద్ధిని చూసి ఓర్వలేక, అప్పటికే ఎన్నో చేస్తుంటారు కదా అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లు, వెనకాల గోతులు నూతులు తవ్వినోళ్ళు, ఏం చేసినా ఒకటి అభివృద్ధిని ఆపలేకపోతే ఇక ఇలాంటి నిష్ఠూరమైన మాటలు మాట్లాడుతుంటారు. వాడు కలుగున్నవన్నీ మేమిచ్చినవే, మా దాన ధర్మాలు అంటారు. లేదా మమ్మల్ని మోసం చేసి వాడు బాగుపడ్డాడు అంటారు. దెబ్బతిన్న ప్రతి వెధవ మాట్లాడే మాట ఇది. నన్ను ముంచి వాడు బాగుపడ్డాడు, నన్ను తొక్కి వాడు పైకి వెళ్ళాడు, నన్ను మోసం చేసి నా లాగేసుకున్నాడు అని లాబాను కుమారులు అంటున్నారు. చూసారా, అవి లాబాను మాటలు కూడా. తండ్రి వేరు పిల్లలు వేరు కాదు కదా. నీచుడు కడుపున నీచుడే పుడతారనడానికి ఇక్కడ మళ్ళీ ఇంకొక ఉదాహరణ. ఎక్కడో అరుదుగా జరుగుద్ది, ఒక నీచుడి కడుపున మళ్ళీ ఉత్తమ పురుషుడు పుట్టడం అరుదుగా జరుగుతుంది. జనరల్గా తల్లిదండ్రుల పోలికలు బుద్ధులు వస్తాయి పిల్లలకి. సో అతని ముఖం మార్చుకున్నారు లాబాను కానీ అతని కుమారులు కానీ. అప్పుడు దేవుడు అంటాడు, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండదునని యాకోబుతో చెప్పగా, యాకోబు వెంటనే తన భార్యను పిలిచి, మీ నాన్న ముఖం మార్చుకున్నాడు, మీ అన్నదమ్ములు ముఖాలు మార్చుకున్నారు, నన్ను మోసం చేసింది చాలదన్నట్లు నేనే వాళ్ళను మోసం చేశానని రివర్స్లో మళ్ళీ నా మీద పడి ఎడుతున్నారు. లాబాను మోసం చేశాడు, పిల్లలకేం చెప్తున్నాడు తెలుసా, యాకోబు మనం మోసం చేసి అదంతా సంపాదించాను అంటున్నాడు. మోసం చేసింది ఎవడండి? మోసపోయింది ఎవరండి? మోసం చేసినోడే మళ్ళీ దొంగతనం చేసినోడే దొంగ అని గట్టిగా అరిసినట్లేదు. ఇది మోసం చేసింది లాబాను, అబద్ధాలాడింది లాబాను. ఇప్పుడు యాకోబు గురించి తన పిల్లలు చెప్తున్నాడు, యాకోబు నన్ను ముంచేశాడు, నన్ను మోసం చేశాడు, నావన్నీ లాక్కున్నాడు. దొంగలందరూ ఇలాగే మాట్లాడతారు, దౌర్భాగ్యులందరూ ఇలాగే మాట్లాడతారు. మీకు అర్థమవుతుందండి? ముందు ఆపడానికి ప్రయత్నం చేస్తారు, ఎదగకుండా, వర్ధిల్లకుండా, అభివృద్ధి చెందకుండా తొక్కడానికి ప్రయత్నం చేస్తారు. ఏది వర్కౌట్ అవ్వకపోయేసరికి అదిగో వాడు నన్ను ముంచి పైకి వెళ్ళాడు, నాది లాక్కొని పైకి వెళ్ళాడు, నన్ను మోసం చేశాడని రివర్స్లో మోసం చేసినోడే మళ్ళీ మోసపోయినట్లు నటిస్తుంటాడు. నష్టం చేయడానికి ప్రయత్నం చేసినోడే వాడే బాధితుడిలాగా నష్టపోయినోళ్ళ మాట్లాడుతుంటాడు. ఇదంతా చూసి దేవునికి మొరపడితే దేవుడు అన్నాడు, ఇక్కడ ఉండకూడదు, ఇక నువ్వు వెళ్ళిపో, నీ ఇంటికి వెళ్ళిపో, నేను నీకు తోడుగా ఉంటాను భరోసా ఇస్తే. భార్యల్ని, 4 భార్యల్ని, 13 మంది పిల్లల్ని, పని వాళ్ళని, తన గొర్రెలు, మేకలు, ఆస్తిపాస్తులు అన్నీ తీసుకొని బయలుదేరాడు. ఆ కాలంలో ఆస్తిపాస్తుల్ని పశువులతో పోల్చేవాళ్ళు. ఎన్ని పశువులు ఉంటే అంత ఆస్తిపరుడు అన్నమాట. లాభానికి ఒక మాట కూడా చెప్పకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు. యాకోబు తన భార్యను, తన సమస్తాన్ని తీసుకొని తన తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడని లాబానుకు తెలిసేసరికి దాదాపు 3 రోజులు పట్టిందంట. ఎందుకంటే యాకోబు గొర్రెల కాపరి కదా, లాబాను కూడా గొర్రెల కాపరులు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తాం, గొర్రెలు కాసుకునే వాళ్ళు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి, ఒక ఊరు నుండి కొన్ని 100 కిలోమీటర్ల దూరం కూడా వెళ్ళిపోతూ ఉంటారు గొర్రెలు తోలుకుంటూ. అలా లాబాను ఉన్న ప్రాంతానికి, యాకోబు ఉన్న ప్రాంతానికి మధ్య దాదాపు 3 రోజుల ప్రయాణం అంత దూరం ఉంది. యాకోబు వెళ్ళిపోయినట్లు అక్కడ స్థానికులు లాబాను దగ్గరికి వెళ్ళి చెప్పేసరికి 3 రోజులు టైం పట్టింది. వెంటనే లాబాను తన పరివారం అందరినీ తీసుకొని
చాలామంది మనుషులతో బయలుదేరాడు యాకోబుని అటాక్ చేయడానికి. మొత్తానికి తరిమి పట్టుకున్నాడు. తెల్లారితే ఇక యాకోబును పట్టుకుంటాడనగా 3 రోజుల ప్రయాణం అయిపోయింది. ఈ రాత్రి పడుకుందాం ఇక్కడ క్యాంప్ వేసుకొని, తెల్లారితే నెక్స్ట్ ఇక యాకోబుని కలుసుకోవచ్చు ఇంకా అన్నంత దగ్గరికి వెళ్ళాక, ఆ రాత్రి దేవుడు స్వప్నమందు లాబాను దగ్గరికి వచ్చి అన్నాడంట. చూడండి, ఆదికాండము 31వ అధ్యాయం 24వ వచనం. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. దేవుడు లాబానుకి స్వప్నములు అంటే కలలో కనబడి చెప్పాడంట, జాగ్రత్తరా, యాకోబును కలుసుకో, కానీ నువ్వు మంచి మాట్లాడద్దు, చెడు మాట్లాడద్దు, జాగ్రత్త అని ఎంత చూస్తా అన్నాడు దేవుడు. లాబాను ఎవరికి భయపడాడు, అందరినీ భయపెడతాడు, అందరినీ దోచుకుంటాడు, అందరినీ ముంచేస్తుంటాడు. అట్లాంటి వాడికి దేవుడు స్వప్నమందు కనపడేసరికి వాడికి వెన్నులో చలి పుట్టింది, కచ్చ భయపడిపోయాడు. దేవుని దూతల దర్శనం కలిగితేనే బైబిల్లో మనం చూస్తాం, భక్తులైన వాళ్ళు అక్కడికి చచ్చిన వాళ్ళ పడటం మనం చూస్తాం. ఈ లాబాను దేవుని చూశాడు స్వప్నంలో, ఇక భయం పట్టుకుంది. ఆయన శక్తి, ఆయన బలము, ఆయన మహిమను చూశాక గజ వణికిపోయాడు. ఈ దేవుడా యాకోబుని దీవించింది, అందుకే నా కుట్రలు పనలేదు. ఈ దేవుడా యాకోబుని దీవించింది, అందుకే నా కుట్రలు ఏం పారలేదు. నేను ఎన్నిసార్లు యాకోబుని మోసం చేద్దామనుకున్నా, ఎన్నిసార్లు జీతం మార్చినా, ఎన్ని గోతులు తవ్వినా, ప్రతిసారి యాకోబు ఎస్కేప్ అవుతున్నాడు, పైగా వరదలుతున్నాడు. ఎందుకంటే ఈ దేవుడా దీవించింది, ఈయన కాబట్టి అలా సాధ్యమైంది. నేను బలవంతుడే, కానీ యాకోబు దేవుడు ఆయన బలం కంటే ఇక బలవంతుడు ఎవరు లేరు. నేను తెలివైన ఉండే, కానీ యాకోబు దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు అని గుర్తుపట్టాడు. ఇక భయపడుతున్నాడు, యాకోబు జోలికి వెళ్దామంటే భయపడుతున్నాడు. దేవుడు లాబానుతో యాకోబుకి కీడు చేయొద్దంటే బాగానే ఉంది, కానీ దేవుడు అంటున్నాడు, మంచి కానీ చెడ్డ కానీ పలుకకుము, జాగ్రత్త సుమి అన్నాడంట. చెడు పలకద్దంటే బాగానే ఉంది, కానీ మంచి కూడా ఎందుకు పలకద్దు అన్నాడు తెలుసా అండి? అసలు ఈ లాబాన్ అనేవాడి దగ్గర మంచి లేదు, వాడికి మంచిగా మాట్లాడటం రాదు. లాబానుతో మీరు ఎంత ప్రేమగా అయినా మాట్లాడండి, వాడు మీతో కఠినంగానే మాట్లాడతాడు. మీరు ఎంత తినగా మాట్లాడినా లాబాను మీతో వంకరగానే మాట్లాడతాడు. మీరు ఎంత ప్రేమగానే మాట్లాడండి, ఈ లాబాను అనే నీచుడు, లాబాను లాంటి నీచుడు మీరు ఎంత ప్రేమగా మాట్లాడినా మీతో క్రూరంగా మాట్లాడతారు. మీరెంత కలుపుకున్నా వాళ్ళు కలవరు, కలిసినట్టు నటిస్తారు, కలవరు. ప్రేమిస్తున్నట్టు నటిస్తారు, ప్రేమించరు. మీ సొంతం అయిపోయినట్టు, వాళ్ళు మీకోసమే బతుకుతున్నట్టు కపటపు మాటలు మాట్లాడతారు. అంతరంగంలో కత్తులు పెట్టుకుంటారు, నాగుపాము విషం ఉంటుంది, అదంతా దాచి బయటికి నటిస్తుంటారు. కాబట్టి దేవుడు అన్నాడు, ఒరే లాబాను, నువ్వు ఎలాగో మంచోడివి కాదు, నీ దగ్గర మంచి అనేది లేదు, మంచిగా మాట్లాడటం నీకు చేత కాదు. నువ్వు మంచిగా మాట్లాడినా దాని వెనక దురుద్దేశాలు ఉంటాయి, డబల్ మీనింగ్ ఉంటుంది, అందులో కూడా మళ్ళీ విషయం ఉంటుంది. కాబట్టి నోరు మూసుకో, నువ్వు యాకోబుతో చెడు మాట్లాడొద్దు, మంచి కూడా మాట్లాడొద్దు, మూసుకొని వచ్చేసేయి అన్నాడు. లాబాను అంటున్నాడు, చూడండి, యాకోబును కలుసుకున్న తర్వాత ఆదికాండం 31వ అధ్యాయం 29వ వచనం, మీకు హాని చేయుటకు నాకు చేతనవును, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకకము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. ప్రైస్తలాడు, హల్లెలూయా. యాకోబు, నేను తలుచుకుంటే నేను కీడు చేయగలను, హాని చేయగలను, ఇప్పటికిప్పుడు నాశనం చేయగలను నేను, కానీ గత రాత్రి నీ దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, నువ్వు యాకోబుతో మంచి పలకద్దు, చెడ్డగాని పలకద్దు అన్నాడు. అందుకే నేను మూసుకుని వెళ్ళిపోతున్నా. దేవుడు చెప్తే లోబడే అంత మంచితనం ఉందా వీడికి? లేదు. భక్తిహీనులు దేవునికి లోబడతారండి? లోబడరు కదా. మరి ఇప్పుడు లాబాను ఎందుకు లోబడుతున్నాడు దేవునికి? నువ్వు చెడు కానీ మంచి కానీ పలకద్దంటే సరే ప్రభు అని మూసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎందుకనంటే లేకపోతే దేవుడు తంతాడని అర్థమైపోయింది. దేవుడు తనను తాను ఎలా కనపరుచుకున్నాడు లాబాను కంటే సర్వశక్తివంతుడైన దేవుడుగా కనపరుచుకున్నాడు. ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు లాబానికి, మంచోళ్ళని నటిస్తున్నాడు. దేవుడు చెప్పాడు కాబట్టి నేను వదిలేస్తున్నా అంటున్నాడు. దేవుడు చెప్తే వింటావా? నువ్వు వదిలేయమంటే వదిలేస్తావా? అంత మంచోడు కాదు కదా అంటే, నేను మంచోడు కాదు, కానీ యాకోబు దేవుడు భక్తులతో ఎంత మంచుకుంటాడో భక్తిహీనులతో అంత క్రూరంగా ఉంటాడని లాబానికి అర్థమైపోయింది. దెబ్బకి లోబడుతున్నాడు ఇప్పుడు, చూసారండి. కాబట్టి దేవుణ్ణి నమ్మి చెడిపోయినాడు ఎవడు లేడండి. దేవుణ్ణి విడిచిపెట్టి బాగుపడ్డవాడు కూడా ఎవ్వడు లేడు.
లాబాను యాకోబుతో అంటున్నాడు 43వ వచనంలో, అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలనైనా మీరు కనిన కుమారులనైనా నేనేమి చేయగలను? చూసారా, ఇదంతా అయిన తర్వాత ఆఖరణ పలికిన మాట మొదట్లో చదువుకున్నాం కదా, 31వ అధ్యాయము 49వ వచనంలో లాబాను అంటున్నాడు, అంతటా లాబాను, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెళ్లి చేసుకొనినను, చూడుము మన యొద్ద ఎవరునూ లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను. ప్రైస్తలాడు, హల్లెలూయా. ఆఖరణ ఇప్పుడు బ్రతిమలాడుకుంటున్నాడు. ఇంకా భయపెట్టే సీన్ ఎలాగో లేదు, భయపెడితే దేవుడు అంతాడు. యాకోబు నా భక్తుడు, వాడు జోలికెళ్ళి చంపుతానాడు దేవుడు, కాబట్టి బ్రతిమలాడుకుంటున్నాడు. యాకోబు, నా కుమార్తెలను మోసం చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే నేను ఎలాగో నీకేం చేయలేను హాని, ఎందుకంటే దేవుడు అడ్డం పడుతున్నాడు. కానీ దేవుడు నేను తంతాడు జాగ్రత్త అని దేవుని ప్రస్తావన తీసుకొచ్చి దేవుడే సాక్షి అంటున్నాడు. లాబాను అడిగామనుకోండి, ఏంటి లాబాను నువ్వు నమ్ముతున్నావా దేవుడు ఉన్నాడని అంటే, నమ్ముతున్నా. యాకోబు దీవించబడ్డ విధానం చూసి నేను నమ్ముతున్నా. ఎన్నిసార్లు యాకోబు జీతం మార్చి అతన్ని మోసం చేసి అబద్ధాలు ఆడి వాడిని తొక్కుదామని నేను అనుకున్నా, దేవుడు నా ప్లాన్ లేదు కూడా నెరవేరనివ్వలేదు. నేను తొక్కే కొద్ది దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు ఒంటరివాడు, అతని భార్యలు ఎవరో కాదు నా కుమార్తెలే, అతని మనవళ్ళు ఎవరో కాదు నా కూతుళ్ళు కన్న వాళ్ళే, అతని కలుగుని గొర్రెమందలన్నీ అతనివి కాదు, అతను ఒంటరిగా వచ్చాడు. నేను ఎన్నిసార్లు జీతం మార్చినా అతనికి అనుకూలంగా గొర్రెపిల్లలు పుట్టేలాగా దేవుడు గొర్రెపిల్లల్ని జీతంగా ఇచ్చి యాకోబు బందలు ఆశీర్వదించాడు. నా బందలు బలహీనమైపోయాయి. నేను నిన్నేమీ చేయలేను, ఎందుకంటే నీ దేవుడు గొప్ప దేవుడు అంటున్నాడు. కాబట్టి ఆ రోజు యాకోబుకి ఏ హాని చేయకుండా దేవుడు లాబానుని భయపెట్టి ఆపాడు. లాబాను దగ్గర ఉన్నప్పుడు మోసపోకుండా ఆపాడు. యాకోబు కూడా ఇదే మాట అంటున్నాడు చూడండి 42వ వచనములో, అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందవు. అంత దుర్మార్గుడి వీడు. కష్టమంతా దోచుకొని, ప్రేమను దోచుకొని, మోసం చేసి, అబద్ధమాడి వట్టి చేతులతో పంపేసేవాడివి. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పాను. నా దేవుడు నిన్ను గద్దించకపోతే, నిన్ను భయపెట్టకపోతే నువ్వు ఈ పాటికి నన్ను లేపేసేవాడివి, నన్ను నాశనం చేసేవాడివి. నీ మోసాల నుండి, నీ అబద్ధాల నుండి, నీ కపటము నుండి, నీ కుట్రల నుంచి నన్ను కాపాడకపోతే నేను బికారిగా మిగిలిపోయేవాడిని అని అంటాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు మీ జీవితంలో ఉండాలంటే అబ్రహాములాగా, ఇస్సాకులాగా, యాకోబులాగా దేవునికి భయపడండి, దేవుణ్ణి ప్రేమించండి. యాకోబు ఏమీ పర్ఫెక్ట్ కాదు, మిస్టర్ పర్ఫెక్ట్ కాదు, చాలా పొరపాట్లు చేశాడు. కానీ తన పొరపాట్లు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకొని విడిచిపెట్టాడు. అందుకే దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలువబడ్డాడు. తప్పులు అందరం చేస్తాం, పొరపాట్లు అందరూ చేస్తాం. కానీ బతుకంతా అవే తప్పులు రిపీట్ చేస్తే మనం భక్తిహీనం అయిపోతాం. మీ జీవితంలో లాభాను లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండే ఉంటారు ఖచ్చితంగా కదా. లేదా మీరే లాభాన్లాగా ఉంటే, ఒకవేళ వేరే వాళ్ళ అభివృద్ధిని చూసి కుళ్ళు పెంచుకొని, ద్వేషం పెంచుకొని, వాళ్ళ మీద పడి ఏడ్చి వాళ్ళు ఎలా తొక్కాలా, ఎలా నాశనం చేయాలా అని రాత్రి బవలు రగిలిపోతున్నారు అనుకోండి, దేవుడు మిమ్మల్ని మొత్తుతాడు, జాగ్రత్త. లాభానుని మొత్తాడు దేవుడు, వాడి ఆస్తి అంతా లాగేసి యాకోబుకి ఇచ్చేశాడు. మిమ్మల్ని కూడా నాశనం చేస్తాడు దేవుడు, మిమ్మల్ని కూడా తొక్కుతాడు దేవుడు. ఇది మంచిది కాదు. ఇతరులను నాశనం చేద్దామనుకుంటే మనం నాశనం అయిపోతాం. మనకంటే ఎక్కువగా ఎవరైనా వరదలుతుంటే చూసి మనం కుళ్ళు, ఈర్ష్య, ద్వేషం పెంచుకుంటే దేవుడు మనకు విరోధిగా మారి మనల్ని నాశనం చేస్తాడు. చేతనైతే సాయం చేయండి, మీకు సాయం చేయడం ఇష్టం లేకపోతే మూసుకొని కూర్చోండి, అంతే తప్ప ఒక మంచి వ్యక్తి గురించి చెడుగా మాట్లాడి నిందలు వేసి వాళ్ళ గౌరవాన్ని దిగజార్చే ప్రయత్నం చేసి, కీడు చేయగలిగిన అవకాశం ఉంటే కీడు చేసే ప్రయత్నం చేస్తే కనుక మీరు ఎవరికి ద్రోహం చేయాలనుకుంటున్నారో, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడుతున్నారో, ఎవరి మీద ద్వేషం పెంచుకున్నారో, పగ పెంచుకున్నారో, వాళ్ళు గనక ఒకవేళ జీవంగల దేవుని సేవకులు కానీ బిడ్డలు కానీ అయితే ఇక మీ నాశనం తథ్యం. మిమ్మల్ని నాశనం చేయకుండా, మీరు నాశనం కాకుండా మిమ్మల్ని కాపాడేవాడు ఎవడు లేడు. ఎవరు కాపాడలేరు మిమ్మల్ని. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక.
దేవుడంటే నమ్మకము, విశ్వాసం, భక్తి లేని ఒక నీచుడు నోట దేవుడే సాక్షి అని పలికించాడు దేవుడు.